మాతృభాష మన మూలాలకు మన సంస్కృతికి ప్రతీక అని ప్రపంచంతో పోటీ పడేందుకు ఆంగ్లం అవసరమే. అయినప్పటికీ మాతృభాషను విస్మరిస్తే మన ఉనికినే కోల్పోయినట్లు అవుతుంది అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఆయన ప్రకటన చేశారు. గుంటూరులోని శ్రీ సత్యసాయి ఆధ్యాత్మిక నగరంలో 3 రోజులుగా జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ సంక్రాంతి కంటే ముందే వచ్చిన పండుగ ఈ ప్రపంచ తెలుగు మహాసభలని, తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు నందమూరి తారక రామారావు పేరును ఈ వేదికకు పెట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, గజల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆత్మ గౌరవాన్ని ప్రబోధిస్తే నేను వచ్చిన తర్వాత ఆత్మ గౌరవంతో సమానంగా ఆత్మవిశ్వాసంతో ముందు పోమని ఒక పిలుపిచ్చాను. ఆ పిలుపుతో ఓసారి నాకెంతో సంతోషం. తెలుగు ఒకసారి చూస్తే తెలుగు మీద మీ మీద నాకు ఎంత గౌరవం ఉందంటే, నా జీవితంలో ఏ రాజకీయ నాయకుడికి జరగనటువంటి గౌరవం మీరు నాకు ఇచ్చారంటే, నా జీవితాంతం మీకు తెలుగు వారికి రుణపడి ఉంటానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్లో 9.5 సంవత్సరాల ముఖ్యమంత్రి, 10 సంవత్సరాల అపోజిషన్ లీడర్ని, ఇక్కడ మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి. ఈ గౌరవం ఎవ్వరికి రాలేదు. ఆ గౌరవాన్ని మీరు ఇవ్వగలిగారు. ఈరోజు నేను ఒకటే మీ అందరికీ శాశ్వతంగా తెలుగు జాతికి నేను రుణపడి ఉంటాను. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు తెలుగు జాతి వివిధ ప్రాంతాల్లో ఉంది. కాలక్రమేణా అందరూ ఒకటిగా ఉండాలని ఆ రోజు పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేయడం, మళ్ళీ రాష్ట్రం ఒకటిగా కలవడం జరిగింది. తెలుగు జాతి అనేక సందర్భాల్లో కలిసి ఉన్నాం, కొన్ని సందర్భాల్లో విడిపోయాం. ఇప్పుడు తెలుగు జాతికి 2 రాష్ట్రాలు వచ్చాయి. ఒకటి తెలంగాణ, ఒకటి ఆంధ్రప్రదేశ్. మీ అందరూ ఈ సందర్భంగా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు నేను ఆలోచించాను, తెలుగు జాతి నాలెడ్జ్ ఎకానమీలో ముందుండాలని. 30 సంవత్సరాల కంటే ముందు ఆలోచించి సైబరాబాద్ సిటీ నిర్మాణం చేసి ఐటీకి ప్రాధాన్యత ఇస్తే ఒక్క నిర్ణయం, ఈరోజు ప్రపంచం మొత్తం తెలుగువారు అతి ఎక్కువ పర్ క్యాపిటల్ ఇన్కమ్ సాధిస్తున్నారంటే అది తెలుగువాడి సత్తా అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు దానికంటే మించిన అవకాశాలు మనకు వచ్చాయి. ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన వ్యక్తి పివి నరసింహరావు అయితే 1995లో భారతదేశం, అందులో తెలుగు జాతి అందిపుచ్చుకున్న ఆయుధం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈరోజు మూడోది మీరు ఒకసారి చూస్తే, ఈరోజు మొత్తం భారతదేశానికి ఒక అవకాశం, అదే యువ భారతదేశం. యువకులు ఎక్కువ ఉండే దేశం ప్రపంచంలో భారతదేశం. ఇది 47 వరకు ఉంటుంది. అన్ని దేశాలు జనాభా తగ్గిపోతా ఉంది, వయసు మీరిన వాళ్ళు పెరుగుతున్నారు. కానీ భారతదేశానికి మాత్రం అడ్వాంటేజ్ ఉంటుంది. 4వ విషయం మీరు చూస్తే, ఒక సమర్థవంతమైన నాయకుడు, రైట్ టైం, రైట్ లీడర్, రైట్ ప్లేస్, దట్ ఈజ్ నరేంద్ర మోడీ. ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ పెట్టి 2047కి భారతదేశాన్ని నెంబర్ 1 స్థానంలో చేర్చాలని, ప్రపంచమంతా భారతీయులు నెంబర్ 1గా ఉండాలని ఆయన కోరిక.
నేను దానికి పూర్తిగా మద్దతిస్తూనే ప్రపంచం మొత్తం అత్యంత శక్తివంతమైన జాతిగా తెలుగు జాతి ఉండాలనేది నా సంకల్పం. ఇది అసాధ్యం కాదు.